నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి వినోద్ గారున్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం. సార్, నిన్న ట్రంప్ నేషన్‌ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అందులో ఏదైతే ఇరాన్‌తో ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం జరుగుతోందో దాని గురించి ఆయన ఆపరేషన్ ప్యూరీ అనేది మేము ఇరాన్ ఏదైతే న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడం కానీ, లేకపోతే గనక యుద్ధానికి సిద్ధంగా ఉంది అని తెలిసిన తర్వాత మేము స్టార్ట్ చేశాము. ఎలా అయినా ఇరాన్‌ని చేజిక్కించుకోవాలనుకుంటున్నాము. రెజిమే చేంజ్ చేయాలనుకుంటున్నాము అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడారు తప్ప, ఎక్కడా కూడా ఈ వార్ ఎండ్ చేస్తున్నట్టు కానీ, లేకపోతే ఈ వార్‌కి సంబంధించి ఏవైతే ఇంతకు ముందు చెప్పారో ఆయన స్టేట్మెంట్స్, అవి ఏవి కూడా మాట్లాడలేదు. కొంచెం కాంట్రడిక్టింగ్‌గా అనిపించింది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడడం. అండ్ ఏదైతే బూట్స్ ఆన్ గ్రౌండ్ లాస్ట్ టైమ్ చెప్పారో, అప్పుడు అందరూ కూడా వార్ ఇంకా ఎస్కలేట్ అవుతుందేమో అని చెప్పి భయపడ్డారు. కానీ ఇప్పుడు చూస్తే అసలు బూట్స్ ఆన్ గ్రౌండ్ గురించి ఆ ప్రసక్తే ఎత్తలేదు ట్రంప్. సో దీని గురించి ఏమంటారు సార్? ఇప్పుడు వార్ ఇంకా ఎస్కలేట్ అవుతుందంటారా? లేకపోతే గనక ఎండ్ అవుతుందంటారా? ముందుగా మీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం నిన్న ట్రంప్ అడ్రస్ టు ద నేషన్ అని ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ చాలా మంది అనుకున్నారు. వారి గురించి ఏదో క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత ఇంటర్నల్గా ఏదైతే పెట్రోల్ ప్రైస్ అక్కడ అమెరికాలో ఆల్మోస్ట్ 25% పెరిగిపోయింది. దాని తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతున్నది. డిస్టర్బెన్సెస్ బాగా అవుతున్నాయి. తర్వాత ఈ అమెరికా సైనికులు పంపిస్తున్న వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళంతా కూడా చాలా భయాందోళన చెందుతూ ప్రెసిడెంట్ ట్రంప్ కొంత క్లారిటీ ఇస్తారనుకున్నారు. కానీ ఆయన స్పీచ్ తర్వాత మోర్ దాన్ ఆన్సర్స్ క్వశ్చన్స్ రైజ్ కావటం మొదలుపెట్టింది. ఎందుకు అని అంటే ఆయన మొదలు పెట్టడం అనేసి ఓకే, వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ ఎంటైర్ మిలిటరీ, ఎంటైర్ నేవీ, స్పేస్, మన మిసైల్ ప్రోగ్రాము, తర్వాత న్యూక్లియర్ ఫెసిలిటీస్, అది అని ఇంకా వాళ్ళకు ఏదన్నా మొదలు పెట్టుకోవాలంటే 10 ఏళ్ళ కాదు 20 ఏళ్ళ తర్వాత దాకా కూడా టైం పట్టవచ్చు. ఏదన్నా మళ్ళీ పుంజుకోనికి అంత మొత్తాన్ని మనం డిస్ట్రాయ్ చేసాం. నౌ నథింగ్ ఈజ్ దేర్, దే కెనాట్ ఈవెన్ థింక్ ఆఫ్ అటాకింగ్ అస్ అని అయితే అంటూ ఉన్నాడు. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏమంటున్నాడు అంటే ఓకే, ఇట్ విల్ టేక్ అనదర్ 2 to 3 weeks, వీ హ్యావ్ రీచ్డ్ ఆల్మోస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వార్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అని అంటే అది అంత క్లారిటీగా అంటే క్లియర్గా ఓకే, మరి వీ హ్యావ్ అచీవ్డ్ అవర్ గోల్స్ అంటున్నాడు దాంట్లో స్పీచ్లోనే. దాంట్లో క్లియర్గా చెప్పిండు రిజిమ్ చేంజ్ అనేది అసలు మా పాయింటే కాదన్నాడు ఇప్పుడు నిన్న. దాని నుంచి అసలు పాయింట్ ఏంటంటే ఓకే, న్యూక్లియర్ కేపబిలిటీని ధ్వంసం చేయటము, వాళ్ళ నేవీని ధ్వంసం చేయటము, వాళ్ళ మిలిటరీని ధ్వంసం చేయటం తప్ప మాకు రిజిమ్ చేంజ్ ఐడియా లేదు. తర్వాత ఇంకోటి అన్నాడు, హార్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయకపోతే మిమ్మల్ని కంప్లీట్గా ఎనేలేట్ చేస్తాను, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేసేస్తాను, మీ ఎలక్ట్రిసిటీ లేకుండా అంధకారంలోకి పంపుతాను అని అన్నాడు. మళ్ళీ నిన్న స్పీచ్ ప్రకారం దానికి మాకు సంబంధం లేదు, వీ హ్యావ్ డన్ మ్యాక్సిమం. ఇప్పుడు వాళ్ళందరూ వీక్ అయిపోయారు అమెరికన్ దాడి వల్ల. యూరోపియన్స్, నేటో అల్లీస్, మిగతా దేశాలంతా స్టేట్ ఆఫ్ హార్మస్ పోయి ఆయిల్ తెచ్చుకోవచ్చు, ఇట్ ఈస్ అప్ టు యూ, మాకు సంబంధం లేదు. తర్వాత ఈ ఆయిల్ ప్రైస్ గురించి కూడా మాట్లాడాడు. అమెరికా ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ కంట్రీ, బోల్డ్ అంతా ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఈ వారు తగ్గిపోగానే ఆయిల్ ప్రైస్ తగ్గిపోతుంది, హార్మూజ్ ఓపెన్ అవుతుంది, అన్ని ఒక విధమైన అంటే నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అమెరికన్ ప్రజలైనా మిగతా దేశాలైనా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అనేది ఒక విధమైన ఏది ఆ ఉపన్యాసంలో ఇచ్చిన పద్ధతి ప్రకారం ఆయన మాట్లాడారు. కానీ క్లియర్గా అన్ని క్వశ్చన్స్ రేజ్ అయ్యేది ఏంటంటే ఓకే, మీరు కనుక ఇరాన్ మిలిటరీ శక్తిని అంతా నాశనం చేసి తర్వాత వాళ్ళ అణు ఆయుధాలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా దాడి ఎందుకు కంటిన్యూ అవుతున్నది, అదొకటి ప్రశ్న. తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఎయిర్ క్రాఫ్ట్ ట్రిపోలి పోయి ఆల్మోస్ట్ 1500 మంది మెరైన్స్ ఆల్రెడీ దిగిపోయి ఉన్నారు అక్కడ. ఇంకా అనదర్ ఒక 2000 దాకా వెరీ క్లోజ్ టు దట్. తర్వాత ఇంకా ఈ డిస్ట్రాయర్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అవన్నీ మొబిలైజ్ చేసి అక్కడ పంపిస్తున్నాడు. లేటెస్ట్గా నిన్న కూడా ఇచ్చిన ఆయన స్పీచ్ తర్వాత అనలైజ్ చేసింది ఏంటంటే ఏది ఎయిర్ క్రాఫ్ట్ బుష్ అక్కడ నుంచి మియామి, అక్కడ నుంచి కూడా అమెరికన్ తీరాల నుంచి కూడా బయలుదేరి వచ్చి ఆల్మోస్ట్ మధ్యన చేరుకున్నది, అది కూడా రీచ్ అవుతుంది ఇక్కడ అంటుంది. మరి ఇప్పుడు వారు మేము అనుకున్న గోల్స్ అన్ని అచీవ్ చేశాము, ఇప్పుడు అంతా వీక్ అయిపోయిన ఇరాను ఇంకా ఏం చేయలేదు,
కాబట్టి ఇప్పుడు మనం ఒక 2-3 వారాల లోపల మొత్తం ఈ వార్కు అంతం పలకవచ్చు అని అంటున్నాడు. కానీ డెఫినెట్‌గా ఏం చెప్పట్లేడు. సో, దానివల్ల ఏమవుతుంది అనంటే ప్రజల్లో కొంతవరకు అసలు ఆయన మాట్లాడేదేంటి? ఇప్పుడు ఒకప్పుడేమో ఇన్ని గోల్స్ ఉన్నాయి, అన్ని గోల్స్ అచీవ్ కావాలి అన్నాడు. తర్వాత ఈరోజు రెజిమ్ చేంజ్ సమస్య లేదు. రెజిమ్ ఆల్రెడీ ఆయన మాట్లాడే మాటలు ప్రతి దాంట్లో అంటే కాంట్రడిక్టరీ. రిజిమ్ చేంజ్ మేము అడగట్లేదు, మాకు అవసరం లేదు అంటాడు. లేదు ఆల్రెడీ రిజిమ్ చేంజ్ అయిపోయింది అన్నాడు. ఎందుకు అని అంటే 45 లీడర్స్ ఎవరైతే ఉంటే ఇంక్లూడింగ్ సుప్రీం లీడర్ అలీ ఖమీని కూడా ఆ రోజు చనిపోయినప్పుడు అప్పుడే టోటల్గా రిజిమ్ చేంజ్ అయిపోయింది. కొత్త రిజిమ్ వచ్చేసింది. ఈ కొత్త రిజిమ్లో చాలా వరకు వీళ్ళు అంటే ఆయన ట్రంప్ పద్ధతి ప్రకారం ఏంటంటే అంత హార్డ్ కోర్ వాళ్ళు కాదు, వీళ్ళు రీజనబుల్ పర్సన్స్. అందుకనే వీళ్ళతో పాటు మేము ఇది వారు ఎండ్ చేయడానికి నెగోషియేట్ చేస్తున్నాము, సంప్రదింపులు అవుతున్నాయి, ప్రోగ్రెస్లో ఉన్నది. కానీ ఒకవేళ అలా గనక ప్రోగ్రెస్ పూర్తిగా కాకుండా ఇరాన్ గనక 15 పాయింట్లు ఏదైతే అమెరికా పంపించిందో 15 పాయింట్ వాటికి అగ్రి కాకపోతే ఇరాన్ పూర్తిగా నాశనం చేసేస్తాము, ఎలక్ట్రిసిటీని మొత్తం ధ్వంసం చేసేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం అయిపోతుంది. ఈవెన్ ఇది ఆయిల్ ఫెసిలిటీస్ అయినా, డీసాలినేషన్ ఫ్యాక్టరీస్ అన్ని నాశనం చేసేస్తామని మళ్ళీ గేవ్ ఎ థ్రెట్. సో ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే లేటెస్ట్గా చూస్తే ఇరానియన్లో ఉన్న హార్డ్ కోర్ నార్మల్గా ఫస్ట్ లెవెల్ ఉన్న మన సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ప్లస్ అదర్ మిలిటరీ కమాండర్స్, ఐఆర్జీసీ కమాండర్స్ వాళ్ళు కొంతవరకు రీజనబుల్గా డైలాగులో పాల్గొనే అవకాశం ఉంటే వాళ్ళు పోయిన తర్వాత వచ్చిన సెకండ్ రంగు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు ఇంకా హార్డ్ కోర్గా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు అమెరికా సరెండర్ అయిందాక మీ వారు ఆపేది లేదు, వీళ్ళు కంటిన్యూ అన్నారు. అంటే చూడండి అంటే ఎంత దూరం పోతుందని అంటే ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ట్రంప్ డిక్లేర్ చేసుకున్నాడు వీ వన్ ద వార్ అని. దాని తర్వాత విల్ వైండ్ అప్ ఇన్ 2-3 వీక్స్ అంటున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం అమెరికన్ బలగాలను పంపిస్తున్నాడు. కాబట్టి ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడే మాటలలో, ఆయన చేసే అంటే చేతలలో, తర్వాత ఈ నెగోషియేటింగ్ టైంలోనే లాస్ట్ టైం కూడా అది జెనీవాలో ఇది టాక్స్ అవుతున్నాయి. ఇరానియన్ డెలిగేషన్ అక్కడ ఉన్నది. మన జారెద్ కుష్నర్, విట్కాఫ్ వాళ్ళ తరపు నుంచి అమెరికా నుంచి సీరియస్గా డిస్కస్ చేసి ఆల్మోస్ట్ అగ్రి అయిపోయి సంతకాలు పెట్టి స్టేజ్కి వచ్చినప్పుడు దాడి చేసిండు. ట్రంప్ నిన్న అన్న మాటల్లో 47 years గా అమెరికా ఇంకా ఇజ్రాయెల్ రెండు కూడా అంతం అయిపోవాలి అని చెప్పి ఇరాన్ లో ఉన్న మతోన్మాదులు ప్రయత్నించారు. వాళ్ళు చేసిన వార్లో మమ్మల్ని ఎక్కడా కూడా కొంచెం కూడా మెర్సీ చూయించకుండా వాళ్ళు కూడా ఎన్నో యుద్ధాలు చేశారు మాతో అని అనేసి ట్రంప్ అనడం జరిగింది. మీరు నిన్న విన్నట్టయితే గనక. అలాగే ఇది ఈ ఇరాన్ లాంటి దేశం గనక ఉంటే ఇంకో మతోన్మాదం ఎక్కువైపోతుంది, ప్రపంచానికే నష్టం వాటిల్లుతుంది, అందుకే మేము ఈ వార్ చేస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే మీరు ట్రంప్ అయితే అన్నాడు అలా, ఎందుకంటే 47 years దాకా డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అని, ఇరాన్ ఒక నెంబర్ 1 టెర్రరిస్ట్ స్టేట్ ఇన్ ద వరల్డ్, ఇలా మన సైనికులను, అమెరికన్ సైనికులను రోడ్ల మీద నుంచి చంపారు, తర్వాత వాళ్ళ ఉన్న స్థావరాల మీద దాడులు చేశారు, వాళ్ళ మీద కిడ్నాపులు చేసి తీసుకెళ్లారు, అది ఇదని అంటూనే ఉన్నాడు. అయితే ఆయన అనేదంతా ఇరాన్ గురించి కాకుండా అది మన 7th October జరిగిందో మన ఇజ్రాయెల్లో హమాస్ ఇజ్రాయెల్ మీద ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకున్న రోజు వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి తీసుకుపోయి వాళ్ళను కొద్దిగా బ్రూటల్గా హింసించి హతమార్చిన ఆ ఈవెంట్ను ఆయన ఎక్కువ హైలైట్ చేసి చెప్తున్నట్టు కనిపించింది. తర్వాత కొన్నిసార్లు అఫ్కోర్స్ ఈ ఇజ్రాయెల్ మీద దాడులు అప్పుడప్పుడు ఈ హమాస్ బాగానే చేస్తూ తర్వాత హెజ్బుల్లాస్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇరాను ప్రాక్సీస్కు ప్రోత్సాహం ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి, ఫైనాన్స్ చేసి, ఇవన్నీ చేస్తూ ఈ ఇజ్రాయెల్ మీద అటాక్ చేపిస్తున్నది. అమెరికా మీద కూడా ఇటువంటి అటాక్స్ జరుగుతున్నాయి. కాబట్టి టెర్రరిస్ట్ స్టేట్ నెంబర్ 1గా ఉన్నది. అందుకని దాని బలాన్ని పూర్తిగా మిలిటరీ లెవెల్, తర్వాత ఆర్థికంగా అన్ని విధాల తగ్గించి ఇప్పుడు మనం చాలా వరకు అంటే అమెరికాను ఎదుర్కోలేని పరిస్థితిలోకి తీసుకొచ్చాం. కాబట్టి ఇప్పుడు అమెరికా సేఫ్,
ఇజ్రాయెల్ కూడా సేఫ్గానే ఉంటుంది. తర్వాత సరౌండింగ్ గల్ఫ్ కంట్రీస్ కూడా ఇది ఒక థ్రెట్గా ఉండేది. అది కూడా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి దాకా తీసుకొచ్చాం కాబట్టి వీ హ్యావ్ అచీవ్డ్ అవర్ గోల్ అనేది ప్రెసిడెంట్ ట్రంప్ డొమెస్టిక్ అంటే అక్కడి సిటిజన్స్ ఆఫ్ అమెరికాకు వాళ్ళంతా క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఏంటి ఏం సాధించావు నువ్వు, ఎందుకు ఇరాన్ మీద దాడికి పోయావు, ఇది అవసరం లేదు మనకు, అసలు మన ఇన్వాల్వ్మెంట్ ఎందుకు, మన ట్యాక్స్ పేయర్ మనీ నువ్వు ఎందుకు ఇలా యుద్ధం మీద ఇలా వేస్ట్ చేస్తున్నావు, ఎందుకంటే 200 బిలియన్ అమౌంట్ కావాలి, ఇప్పుడు వారు ఇంత పెరిగిపోయింది అని ఏదైతే ఈయన కాంగ్రెస్ని అడిగాడో దానివల్ల ప్రజలంతా అడుగుతున్నారు నువ్వు చేసింది ఏంటి అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయనికి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి మనకి ఇది అమెరికా వీళ్ళకి ఏదైతే ఇరాన్ దాడి చేయాలని ఏదైతే ప్రయత్నాలు చేస్తుందో ఈజ్ ఎ థ్రెట్ టు అమెరికన్స్, థ్రెట్ టు ఇజ్రాయెల్స్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ థ్రెట్ను మనం ఎలిమినేట్ చేశాము, ఇది అచీవ్మెంట్ అని చూపించుకోనికి ఆయన ఆ స్పీచ్లో ఈ కొన్ని అట్రాసిటీ యాంటీ అమెరికా యాంటీ ఇజ్రాయెల్ మీద ఇరాన్ చేసింది. దానే కాకుండా గల్ఫ్లో ఉన్న మిత్ర దేశాలందరి మీద కూడా ఇరాన్ వాళ్ళ హెజ్మనీ పెట్టి వాళ్ళ మీద కూడా అట్రాసిటీ చేసింది కాబట్టి అవన్నీ తగ్గించాము. ఇక ముందు ఇరాన్ నుంచి భయం లేదు అమెరికాకు, ఒక 20 ఏళ్ళ దాకా లేదు అన్నట్టు ఆయన చెప్పడం మొదలుపెట్టింది ఆ స్పీచ్లో. కానీ కాకపోతే ఏంటంటే రోజుకొక టార్గెట్ అంటే గోల్ పోస్ట్ను మారుస్తున్నాడు. ఆయన ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ క్లియర్గా లేవు ఈ రోజు కూడా. కాకపోతే ఇప్పుడు 15 పాయింట్లు ఏదైతే పంపించారో ఏది ఇరాన్ వాళ్ళు కూడా ఈక్వల్గా ఒక 5 పాయింట్లు వాళ్ళు స్ట్రాంగ్గానే పంపించారు. అంటే ఈ మెసేజెస్ అంటే ఎక్స్చేంజ్ అవుతున్నాయి, డైరెక్ట్ టాక్స్ కావట్లేవు. బట్ ఈక్వల్లీ ఇరాన్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చే థ్రెట్స్కు అంటే థ్రెట్స్ ఎక్కువైపోయినాయి. యాక్షన్స్ అఫ్ కోర్స్ బాంబింగ్స్ జరుగుతున్నాయి, బట్ థ్రెట్స్ ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు కూడా అలానే థ్రెట్ చేస్తున్నారు, వీళ్ళు కూడా అలానే ఇప్పుడు అటాక్ కూడా చేస్తున్నారు. ఇరాన్ ఇంతకాలం రెసిస్ట్ చేయగలిగిందని అంటే ఇరాన్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి మినిమం 20 ఇయర్స్ నుంచి ఇటువంటి అటాక్లు జరిగితే మనం ఎలా హౌ టు ఫేస్ దిస్ ఇజ్రాయెల్ విత్ అమెరికా అనే పద్ధతిలో ఉన్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు వాళ్ళ ప్రాక్సిస్ ఇప్పుడే హ్యూతీస్ 3 రోజుల కిందనే అనౌన్స్ చేశారు ఎంటర్ అవుతున్నట్టు. అఫ్ కోర్స్ హెజ్బుల్లాస్ ఆల్రెడీ ఎంటర్ అయ్యారు. హమాస్ కొద్దిగా బాగా అంటే గాజా ఏరియాలో అంత బలహీనం అయిపోయినారు కాబట్టి అంత పెద్దగా ఫైట్ చేయలేకపోతున్నారు ఇజ్రాయెల్ తోటి. సో ఈ ప్రాక్సిస్ కూడా ఇంకా ఈక్వల్గా ఎక్కువ పోరాటం జరిగితే అమెరికన్స్కు చాలా నష్టం అయిపోతుంది. అక్కడ ఇప్పుడు బూట్స్ ఆన్ గ్రౌండ్స్ గురించి ఏం మాట్లాడలేదంటే అసలు బూట్స్ ఆన్ గ్రౌండ్స్ అనే లేకపోతే ఆక్యుపయింగ్ కర్గ్ ఐలాండ్ అయినా ఆక్యుపయింగ్ ఆ కోస్టల్ ఏరియా ఇరాన్ సంబంధించింది అయినా పాసిబుల్ కాదు. ఒకవేళ అలా జరిగితే చాలా వరకు ప్రాణ నష్టం జరుగుతుందని మన మిలిటరీ ఎక్స్పర్ట్స్ అమెరికాలో ఉన్న వాళ్ళే ట్రంప్కు అడ్వైజ్ చేస్తున్నారు. బట్ ట్రంప్ అని అంటే ఇక అందరికీ తెలిసింది అంత అన్సర్టనిటీ. అంటే ఆయన ఏమంటున్నాడో ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు ఇరానియన్స్ మాత్రం చాలా స్టడీ చేయగలిగారు ట్రంప్ మాట్లాడిందని ఒకటి చేసేది ఒకటి. ఒకవేళ ఆయన నేనేం బూట్స్ ఆన్ గ్రౌండ్స్ తీసుకొస్తున్నానంటే తీసుకురాడన్నట్టు, లేదు నేను అసలే తీసుకురాను నాకు అవసరం లేదు అని అంటే ఇప్పుడు అంటున్నాడు. అంటే మార్కో రూబియో తోటి ఆ మాట అనిపించాడు. కానీ పాసిబిలిటీస్ స్టిల్ వీళ్ళందరినీ తీసుకుపోయి అంత దూరం నుంచి అంత మొబిలైజ్ చేసి ఉట్టిగానే అంటే వాళ్ళందరికి చూపించి తీసుకొచ్చి వెనక తీసుకొచ్చేది పద్ధతి అయితే కాదు. సో స్టిల్ దెర్ ఇస్ అంటే ఇప్పుడు మనం ఈరోజు చూసాం ఏది స్టాక్ మార్కెట్లో అయినా కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని అమెరికాలో యూరోప్లో ఎంత పడిపోయినాయంటే ఈ మొబిలైజేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఎందుకు జరుగుతున్నది, దీన్ని ఎస్కలేట్ చేసే అవకాశం ఉన్నది. ఆయన చెప్పిన ప్రకారం ఈ 2 వారాలు 3 వారాల లోపల పూర్తిగా వారు ఎండ్ కాకపోవచ్చేమో అని వచ్చింది కాబట్టి ఇలా రియాక్షన్ వచ్చేసింది. సో మొత్తంగా చూసుకుంటే అసలు ఇప్పుడు కూడా ట్రంప్ దీనికి స్వస్తి పలుకుతారని చెప్పలేం. నెక్స్ట్ కూడా ఏం చేస్తారు అన్నది తెలియకుండా ఆయన మాటలు ఉన్నాయి. నిన్న ప్రెస్ మీట్ అయితే నేషన్ ని అడ్రస్ చేసిన విధానం అయితే సో ఇప్పుడు కూడా చూడాలి అసలు నెక్స్ట్ ఏమవుతుంది అని. సార్ మూవింగ్ ఫార్వర్డ్ లైక్ ఇప్పుడు చైనా ఏదైతే అండర్ వాటర్ మెరైన్స్ ని పెట్టి ఇండియా పైన ఒక కన్నేసి ఉంచింది అని అనేసి అని అంటూ ఉన్నారు సార్. ఇదంతా వారికి ప్లాన్ చేస్తోంది చైనా అని అనేసి అంటున్నారు. దీంట్లో ఎంత మాత్రం నిజం ఉంది అని అంటారు? అంటే ఇప్పుడు చైనీస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఒకటి ఇండియాను కంటైన్ చేయాలి. సూపర్ పవర్ అమెరికానే కాంపిటేటర్, మాకు ఇంకా ఎవరు లేరు. కాకపోతే అమెరికా డైరెక్ట్గా ఏం చెయ్యదు కాబట్టి ఇండియాను కలుపుకొని
ఏదన్నా చైనీస్ మీద చైనీస్ ఇంట్రెస్ట్ మీద దెబ్బ కొట్టాలని అంటే ఇండియాతో పాటు అమెరికా కలిసి చేస్తుంటది కాబట్టి ఇద్దరి ఇప్పుడు అమెరికాను ఎదుర్కోవటం కంటే ఇండియా పక్కనే ఉన్నది కాబట్టి ఇప్పుడు హిందూ మహాసముద్రం ఉన్నది. మనం ఇప్పుడు సీ అంటే నేవల్ ఇష్యూస్ అయినా సీ వార్ఫేర్ అని ఏదైనా ఆలోచించినప్పుడు అయితే ఇప్పుడు ఇండియన్ ఓషన్ అంతా మామూలుగా మన ఆధిపత్యంలో ఉన్నట్టే అందరు గుర్తిస్తారు. సో అవర్ అంటే ఇండియన్ నేవీ కూడా అంటే స్ట్రాంగ్ ఎనఫ్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు వేరియస్ అంటే ఫ్రీ సీ సీ లేన్స్ అనే పద్ధతిలో ఏదైతే ఉంటో మూమెంట్ ఆఫ్ ది షిప్స్ ఫ్రీలీ అన్నట్టు ఇంటర్నేషనల్ వాటర్స్ జరగాలనే పద్ధతి మనది. అది కూడా ఇంటర్నేషనల్ లా, అది సిఎఫ్ లాలో కూడా అలా ఉంటుంది. సో అయితే అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చైనా ఈజ్ ప్రిపేరింగ్ ఇన్ ఏ టోటల్లీ ఏమంటాం అని అంటే డిఫరెంట్ వే టు ఛాలెంజ్ అమెరికా. ఇప్పుడు అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడున్నా కానీ అక్కడ చైనీస్ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేసి అవుట్ కౌంటర్ అనేది ఆలోచిస్తున్నారు. ఈ ఏదైతే ఈ సీబెడ్ మైనింగ్ అయినా సీబెడ్ మ్యాపింగ్ అయినా ఎందుకు చేస్తున్నది అని అంటే దానికి దేర్ ఆర్ వేరియస్ అంటే యూటిలిటీస్ ఆర్ పద్ధతులు ఎలా ఉన్నాయనంటే సీబెడ్ మైనింగ్ అనేది ముందు తీసుకో ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు రిసోర్సెస్ కావాలన్నప్పుడు సీబెడ్ మైనింగ్ చేసినప్పుడు రేర్ ఎర్త్స్ బాగా దొరుకుతాయి సీబెడ్లో. ఇప్పుడు రేర్ ఎర్త్స్ ఉన్నాయి కాబట్టి చైనా చాలా వరకు సాధించింది కాబట్టి మొన్న ట్రంప్ తారిఫ్స్ 100% వేస్తాను, 150% వేస్తాను అది దానిప్పుడు చైనా అన్నది ఓకే నువ్వు 100% 150% మేము కూడా మా చేతులు ఉన్నాయని వాళ్ళు స్టాప్ చేశారు. ఎక్స్పోర్ట్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ టు అమెరికా క్లోజ్ చేసేసారు. ఇమ్మీడియట్ గా ట్రంప్ కమ్ డౌన్ అండ్ నీల్ డౌన్ అండ్ ఆస్క్ ఓకే ఐఎమ్ నాట్ ఇంపోజింగ్, నేనేం పెట్టట్లేదు, మీరు రేర్ ఎర్త్స్ ఎక్స్పోర్ట్ స్టాప్ చేయదు అన్నాడు. అంటే దాని ఇంపార్టెన్స్ అలా ఉన్నది. అంటే అవన్నీ రిసోర్సెస్ చేసుకోనికి చైనా ట్రై చేస్తున్నది. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే మిలిటరీ పాయింట్ ఆఫ్ చూస్తే ఆ సబ్మరీన్స్ మూమెంట్ మనీ వార్ఫేర్ మొన్న ఏది ఇప్పుడు ఇరాన్ ఫ్రిగేట్ను కొలంబో మన శ్రీలంక వాటర్స్లో వీళ్ళు డిస్ట్రాయ్ చేసి అమెరికన్స్ ఎలా చేశారు బికాస్ ఆఫ్ దేర్ సబ్మెరీన్. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సబ్మెరీన్స్ అండర్ సీ వాటర్ ఇప్పుడు వార్ ఆన్ గ్రౌండ్, అండర్ గ్రౌండ్, ఆల్మోస్ట్ అండర్ సీ, దెన్ స్పేస్, దెన్ సైబర్ వార్, ఇలాంటి అంటే ఇన్ ఫ్యూచర్లో అంటే 4 టైప్స్ ఆఫ్ ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వార్లలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇప్పటికే వాళ్ళు స్పేస్లో సుపీరియారిటీ సాధించడానికి చాలా వరకు చైనా అడ్వాన్స్ అయి ఉన్నది. సో ఆన్ గ్రౌండ్ చైనా అంటే లార్జెస్ట్ మిలిటరీ ఫోర్స్ అని అంటే వరల్డ్ చైనాదే. ఓకే. సో దాని తర్వాత ఇప్పుడు టెక్నాలజికల్లీ ఆల్మోస్ట్ ఈక్వల్లీ దే ఆర్ ఛాలెంజింగ్ అమెరికా. అఫ్ కోర్స్ అమెరికా ఇప్పుడు ఇంకా ఎడ్జి ఉన్నది, అడ్వాన్స్గా ఉన్నది. బట్ ఒక స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళని కూడా వాళ్ళ టెక్నాలజీ ఈక్వల్ టు చైనీస్ టెక్నాలజీ డెవలప్ చేసుకొని వాళ్ళని కూడా ఛాలెంజ్ చేసే పరిస్థితిలో ఉన్నది. అయితే ఇప్పుడు మనకేంటనంటే ఈ మొన్న మనం అంటే లాస్ట్ ఇయర్ 1.5 years బ్యాక్ చైనీస్ వాళ్ళ రీసెర్చ్ వెసల్స్ అంటే ఈ సీ బెడ్ మ్యాపింగ్ అయినా మైనింగ్స్ గురించి అయినా దాని విధంగా చూసినైతే రీసెర్చ్ వెసల్స్ పంపిస్తుంటారు. రీసెర్చ్ వెసల్స్ ఏం చేశారు అని అంటే ముందు కొలంబోకు పంపించారు, అంబన్ తోట. అయితే వాళ్ళు ఏమన్నా ఇది ఓన్లీ రీసెర్చ్ షిప్, హార్మ్లెస్ షిప్ అనేది చైనీస్ క్లెయిమ్ చేశారు. బట్ ఇండియా అప్పుడు ప్రొటెస్ట్ చేసింది, శ్రీలంకన్ కూడా చెప్పింది నో ఇది రీసెర్చ్ వెసల్ అనేది రీసెర్చ్ మిలిటరీ రీసెర్చా, తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఏమన్నా ఎడ్యుకేషనల్ రీసెర్చా. సో దే ఆర్ డూయింగ్ మిలిటరీ యాక్టివిటీ ఇది. సో దాన్ని మనం ఈ వాటర్లు ఉండటానికి వీల్లేదని మనం వేమెంట్గా ప్రొటెస్ట్ చేశాం. సో శ్రీలంకన్స్ కూడా సరే అదే అమ్మన్ తోటలో వాళ్ళకు డాకింగ్ ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది. బట్ ఆ టైంలో బోల్డంత రీసెర్చ్ వర్క్ జరిగింది ఆల్రెడీ. సో ఇంకా అది ఇక్కడ ఇటువైపు ఏమవుతుంది, గ్వాదర్ ఉన్నది మనకు ఏది పాకిస్తాన్ దగ్గర. ఆ గ్వాదర్ పోర్ట్లో కూడా వాళ్ళు రీసెర్చ్ వెసల్స్ పెట్టారు చైనీస్. అక్కడ కూడా ఇలాంటి అండర్ సీ వాటర్స్ ఏదైతే ఈ కరెంట్ మూమెంట్స్ తర్వాత అక్కడ ఉన్న రిసోర్సెస్ ఏవైతే వాటన్నిటి స్టడీ చేస్తూనే ఉంది చైనా. సో ఇటువంటి చేయటం వల్ల ఏంటంటే ఎన్సర్కిలింగ్ ఇండియా.
ఆ! సో, ఆ పద్ధతిలో చైనా వస్తుంది గాబట్టి, మనం గూడా అంటే ఇండియా గూడా కొంతవరకు ఈ చైనాను కంటైన్ చేయనీకనేదే ఒక క్వాడ్ అంటే ఇప్పుడు మనం అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ క్వాడ్ అనేది మనం ఏర్పాటు చేసాం. దాంట్లో యాక్టివ్‌గా ఉన్నాం. చైనా గూడా అంటుంది ఏందంటే, ఈ క్వాడ్ అనేది యాంటీ చైనాగానే ఏర్పడ్డది. దాంట్లో ఇండియా, అమెరికా యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఆహ్, హ్మ్, అంటే చైనాను కంటైన్ జేయాలి. చైనా ఏందంటే వాళ్ళకున్న ఆహ్, ఈ డిస్ప్యూట్స్ చైనా ఒకటే మనతోనే కాకుండా ఫిలిప్పైన్స్‌తోనైనా ఉంది. అక్కడ వియత్నాం తోటి గూడా ఉన్నది. అట్లా ఆ వేరియస్ సౌత్ చైనా సీ అనేది వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంటది. ఇంక్లూడింగ్ కొన్ని ఐలాండ్స్ జపాన్ దగ్గర ఉన్న ఐలాండ్స్ కూడా చైనానే క్లెయిమ్ చేయటం మొదలుపెడుతుంది. కాబట్టి ఇయన్నీ మనం ఒకసారి దృష్టిలో పెట్టుకున్నట్టయితే చైనీస్ యాక్టివిటీస్ అండర్ సీ చాలా దూరదృష్టితోటి వాళ్ళ సుప్రిమసీని ఎస్టాబ్లిష్ చేసుకోనీకి, తర్వాత అదర్ నేషన్స్‌కు సంబంధించిన నేవల్ ఫోర్సెస్ మూవ్‌మెంట్స్ ఎలా జరుగుతున్నది, ఏంటి అనేది కనిపెట్టనీకి, తర్వాత సీబెడ్ రిసోర్సెస్‌ను కూడా ఎక్స్‌ప్లాయిట్ చేసి రేరెస్ తీసుకొని ఎకనామికల్ కూడా బెనిఫిట్ కావాలనుకోవటం. అది చైనా లాంగ్ టర్మ్ ప్లాన్ తోటి మూవ్ అవుతున్నది. సో, దానివల్ల ఇండియా కూడా అలర్ట్ అయ్యి మన ఏరియాలో అంటే ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అనేవి ఉంటాయి. 200 నాటికల్ మైల్స్ దాకా ఉంటాయి. తర్వాత మన ఏదైతే టెరిటోరియల్ వాటర్స్ ఏదైతే ఉంటదో దాని ప్రకారం ఈ ఇటువంటి యాక్టివిటీస్ జరగకుండా చూసుకోవటం అనేది మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది. అదే కాకుండా ఇంటర్నేషనల్ వాటర్స్‌లో కూడా ఫ్రీ ప్యాసేజ్ ఆఫ్ ఆల్ దీస్ షిప్పింగ్ లైన్స్ ఏదైతే అది కూడా కాపాడవలసిన అవసరం ఉంటది. సో, అమెరికన్స్ వాళ్ళ నేవల్ షిప్స్ ఎవ్రీవేర్ ఉన్నాయి. కానీ ఈ చైనీస్ సౌత్ చైనా సీలో వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కువ జరగకుండా చైనా కౌంటర్ చేయనీకి ప్రయత్నం చేస్తుంది ఈ యాక్టివిటీస్‌ల వల్ల. సార్ మై లాస్ట్ డౌట్ ఈస్ ఇప్పుడు చైనా డీప్ సీ డేటా ఏదైతే క్యాప్చర్ చేస్తుందో అది ఫ్యూచర్‌లో ఇప్పుడు ఆయిల్ వార్ కంటే కూడా అది చాలా ప్రమాదకరం అంటారా? ఎందుకనంటే ఇప్పుడు ఇప్పటిదాకా ఇది ఆన్ గ్రౌండ్ యాక్టివిటీస్ ఇయన్నీ జరుగుతున్నాయి. బట్ ఈ ఈ అండర్ గ్రౌండ్ డీప్ సీలో ఏదైతే ఉంటుందో దాని రిసోర్సెస్ ఏమంటారంటే ఇన్ఫినిట్ రిసోర్సెస్ లెక్క ఉంటాయి.